హుస్సేన్ సాగర్ జలాశయం శుద్ధి కోసం హెచ్ఎండిఏ ప్రణాళికలు సత్ఫలితాలిస్తున్నాయి. సాగర్లోకి వచ్చే చెత్తను తొలగిస్తూ నీటిలో ఆక్సిజన్ శాతం పెంచే చర్యలు సానుకూల ప్రభావం చూపిస్తున్నాయి. జలాశయంలో ఆక్సిజన్ శాతం రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ మహానగరానికి మణిహారం, ప్రముఖ పర్యాటక క్షేత్రం. ఆహ్లాదమైన పరిసరాలు, బోటింగ్ సదుపాయం, పార్కులు, ఇలా ఎన్నెన్నో వసతులు. అలసిసొలసిన నగరవాసులు చల్లని సాయంత్రాలు సరదాగా గడిపేందుకు హుస్సేన్ సాగర్ చెంతకు వస్తుంటారు. ఇదంతా బాగానే ఉన్నా కలుషిత జలాలతో గరళంగా మారిన సాగర్ జలాలు ముక్కుపుటాలధిరే దుర్గంధ కారణంగా కొంత నిరాశకు గురిచేస్తోంది. అలాంటి పరిస్థితులను మార్చేందుకు హెచ్ఎండిఏ చేపట్టిన హుస్సేన్ సాగర్ శుద్ధి కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ఈ ప్రాజెక్టును చేపట్టిన నాకాఫ్ సంస్థ ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా బయో రెమిడేషన్ విధానంలో పనులు చేపట్టింది. ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి వస్తున్న మురుగు, రసాయన వ్యర్థాలలోని చెడు బ్యాక్టీరియాను 8 నెలలుగా అంతమొందిస్తోంది. హుస్సేన్ సాగర్ జలాశయంలో 0% ఉన్న నీటి ఆక్సిజన్ 8% పెరిగినట్లు కాలుష్య నియంత్రణా మండలి అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆక్సిజన్ శాతం మెరుగుపడుతున్న దరిమిలా నీటి పారదర్శకతతో పాటు జలచరాల జీవన ప్రమాణాలు పెరిగి స్వచ్ఛసాగర్గా మారుతోందని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. క్లీన్ హుస్సేన్ సాగర్ ప్రక్రియ కింద మనము హుస్సేన్ సాగర్లో బిఓడి లెవెల్స్ ఇంతకుముందు చాలా తగ్గిండే, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పి మేము నాకాఫ్ సంస్థను తీసుకున్నాము. సో అందులో ఈఎం సొల్యూషన్స్ అని చెప్పి ఒకటి ఎఫెక్టివ్ మైక్రోబ్ అనే సొల్యూషన్ను వాడి వాళ్ళు ఈ ఆక్సిజన్ లెవెల్ను ఇంప్రూవ్ చేస్తున్నారు. సో దానికి నాకాఫ్ సంస్థ వాళ్ళు చేస్తున్నారు. ఇంకో ప్రక్రియ ఏంటంటే మళ్ళీ లేక్ మధ్యలో కూడా ఎఫెక్టివ్ ఉండాలని చెప్పి బోట్లో వెళ్ళి అక్కడ కూడా స్ప్రే చేస్తున్నారు. మొత్తం ట్యాంక్ మొత్తం కవర్ చేస్తున్నారు హుస్సేన్ సాగర్ లేక్ మొత్తం. మేము గత 8 నెలల సంది ఈ ప్రక్రియ చేపట్టాము. ఈ 8 నెలల్లో అంతకుముందున్న 0 mg/లీటర్ ఉన్న డిఓ ఇప్పుడు మెరుగుపడి ఇప్పుడు దగ్గర 8 mg/లీటర్ వరకు వస్తుంది. తొలుత హుస్సేన్ సాగర్లో దుర్గంధం అధికంగా వచ్చే ప్రాంతాలపై దృష్టి సారిస్తోంది నాకాఫ్ సంస్థ. అందులో భాగంగా మొదటి దశలో ఐఎం సొల్యూషన్స్ ను ట్యాంకర్ల ద్వారా తీవ్ర దుర్గంధం వచ్చే సంజీవయ్య పార్క్, దాని సమీపంలోని 3 వంతెనలు, కూకట్పల్లి నాలా, జలవిహార్, ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న టెంపుల్ వద్ద పిచికారీ చేస్తున్నారు. దీని ద్వారా సాగర్లోని వ్యర్థ బ్యాక్టీరియాలు నశించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతోంది. రెండో దశలో బొకాషీ బాల్స్ ను జలాశయంలోకి వదలడం వల్ల సాగర్ అడుగున ఉన్న బ్యాక్టీరియాలను తినేస్తున్నాయి. దీంతో చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడమే కాకుండా ఆక్సిజన్ శాతం కూడా పెరుగుతోంది. ఇక్కడ మేము బయోరెమిడేషన్ అంటే ఇక్కడ వాసన రాకుండా కెమికల్స్ ఈఎం సొల్యూషన్స్ కానీ బొకాషి బాల్స్ కానీ వేసి దీన్ని స్మెల్ రాకుండా అవాయిడ్ చేస్తున్నామండి. మేము 8 months బ్యాక్ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఇవి 0% ఉండిందండి ఆక్సిజన్ లెవెల్లో. ఇప్పుడు మేము అయితే ఈఎం సొల్యూషన్ తర్వాత ఈ బొకాషి బాల్స్ వేసి దీన్ని ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ 8కి పెరిగి వాసన కూడా తగ్గింది కొద్దిగా. ఇప్పుడు స్మెల్ని బట్టి మేము డోసేజ్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంటామండి. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మేము స్ప్రే చేయడం కుదరదు కాబట్టి అక్కడ జెట్టింగ్ మిషన్ తోటి వెళ్ళి బయట నుంచి స్ప్రే చేస్తుంటాము. రోజు నాలాల నుంచి వచ్చే చెత్త తీసివేత కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోందని అధికారులంటున్నారు. ఈ విషయంలో ప్రజల్లో కూడా విస్తృత అవగాహన రావాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.